అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. సో చాలామంది అడుగుతుంటారు, సార్ మెడికేషన్ లేకుండా బీపీ కంట్రోల్లో ఉంచుకోవచ్చా? డెఫినెట్గా. సో బీపీని కూడా మనము ప్రీ హైపర్ టెన్షన్, స్టేజ్ 1, స్టేజ్ 2 హైపర్ టెన్షన్గా చూస్తుంటాం. సో ప్రీ హైపర్ టెన్షన్ అంటే బీపీ సిస్టోలిక్ 130 to 140 అండ్ డయాస్టోలిక్ 80 to 85ని మనము కొంతవరకు ప్రీ హైపర్ టెన్షన్ అనుకోవచ్చు. సో ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా లైఫ్ స్టైల్ చేంజెస్ డైలీ 40 minutes to 1 hour అట్లీస్ట్ 5 days in a week, సాల్ట్ కొంచెం తగ్గియడము, ఫిజికల్ యాక్టివిటీ చేయడము, స్ట్రెస్ లేకుండా చూసుకోవడము, 7 to 8 hours స్లీప్ అడిక్వేట్గా ఉంచుకోవడము, అండ్ ఒబిసిటీ అంటే బరువు తగ్గడము, ఇలాంటివి చేసినట్టయితే ఖచ్చితంగా మీ యొక్క బీపీని కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. అండ్ మెయిన్గా ఆల్కహాల్ స్మోకింగ్ కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హైపర్ టెన్షన్. అవి కూడా క్విట్ చేయాలి. అది కాకుండా స్టేజ్ 1 అంటే సిస్టోలిక్ మోర్ దెన్ 140 అండ్ డయాస్టోలిక్ మోర్ దెన్ 85 ఉన్నట్లయితే ఖచ్చితంగా టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో మీ యొక్క లైఫ్ స్టైల్ అండ్ బీపీ రేంజ్ని బట్టి మనము లైఫ్ స్టైల్ చేంజెస్తో వితౌట్ మెడికేషన్స్తో కొంతవరకు బీపీని మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.